మీలో ఎంతమందికి పచ్చి చేపల పులుసు అంటే ఇష్టం? ఇప్పుడు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ని వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకొని అలాగే చింతపండుని కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ని వేసుకొని మనం ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికిన తర్వాత 1 స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు రసం, వాటర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చేపల పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలాని కూడా వేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం కొబ్బరి పొడిని వేసుకుంటే మనకి ఈ చారు అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ వరకు చారుని అలాగే మరిగించుకోవాలి. చారు బాగా మరిగిన తర్వాతనే మనం చేపలని యాడ్ చేసుకోవాలి. 1 బై 1 చేపలన్నిటిని చారులో వేసుకోవాలి. చేపలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. చేపలు వేసుకున్న తర్వాత మనం ఎక్కువగా అస్సలు మిక్స్ చేయకూడదు, ఎందుకంటే అవి విరిగిపోతాయి కాబట్టి. చేపల పులుసు ఎప్పుడైనా వండుకున్న నెక్స్ట్ డే తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.